దగ్గుబాటి రాణా, వెంకటేష్, సురేష్ కలిసి తన హోటల్ను అక్రమంగా కూల్చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన నిందితుడు డెక్కన్ కిచెన్ హోటల్ యజమాని నందకుమార్. జీహెచ్ఎంసీ అధికారులు అంతా కుమ్మక్కయ్యారన్న ఆయన తనకు జరిగిన అన్యాయంపై డీజీపీకి కంప్లైంట్ చేశారు. కోర్టు కేసు ఉన్నా కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, తన ఫోన్ను ట్యాప్ చేసి ఆడియోలు లీక్ చేశారన్నారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు నిందితుడు రాష్ట్ర తెలంగాణ డీజీపీని కలిసి తనకు జరిగినటువంటి అన్యాయం పైన మెమోరాండం అందజేశాడు. ఎలాంటి అంశాలు డీజీపీ దృష్టికి తీసుకెళ్లాడు అనే దానిపై మనతో నందకుమార్ ఉన్నారు. చాలా రోజుల తర్వాత అధికారికంగా మీడియా ముందుకు వచ్చారు. ఇన్ని రోజులు ఎక్కడ వెళ్ళారు? ఎందుకు భయపడి దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? లేదండి, ఏం భయపడి దాచుకునే ఏం లేదు. మీకు తెలుసు కదా, మా ఫ్యామిలీ అందరూ మొత్తం అందరూ నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ షాకింగ్లో ఉన్నారు. ఇక్కడ ఆ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా అనుకోకుండా ఒక భూకంపం సునామీ లాగా జరిగింది. సో మా ఫాదర్ మదర్ కొద్దిగా 75 years ఏజ్ అండి. సో మా బాబు కానీ మా వైఫ్ కానీ వీళ్ళందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళు ఇంకా కూడా షాకింగ్లోనే ఉన్నారు. సో నేను ఈరోజు కూడా ఆ ఎమ్మెల్యే సంబంధించిన కేసులో నాకు అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి అది కేసు సుప్రీంకోర్టు ఏ విధంగా డిసైడ్ చేస్తే ఆ విధంగా చేద్దాము. కానీ ఈరోజు నేను నాకు జరిగిన అన్యాయానికి సంబంధించిందని మాట్లాడదామని వచ్చాను. దానికి సంబంధించిందే ఈరోజు నేను డీజీపీ గారికి కలిసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ఏ విధంగా నా పైన హోటల్ డిస్మెంటల్ చేశారు, నా మీద ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏ విధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు నా మీద ఇల్లీగల్గా నా ఫ్రెండ్స్తో నా మీద కేసులు పెట్టించారు. ఇవన్నీ అంశాల మీద సార్కు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ కూడా నాకు చాలా బాగా సానుకూలంగా స్పందించారు. సార్ కూడా చెప్పాను ఏ విధమైన ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కూడా ఏ విధంగా నేను సహకరించమంటే ఆ విధంగా సహకరించడానికి రెడీ ఉన్నాను సార్ అని చెప్పాను. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. మళ్ళీ ఒకసారి నేను సార్ దగ్గర విజిటర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ ఒకరోజు సార్కి ఫ్రీగా వచ్చి అన్ని విషయాలు క్లుప్తంగా పిన్ టు పిన్ నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్కి. ఫోన్ ట్యాంపరింగ్ కేసు అనేది చాలా పెద్ద ఇష్యూ. మీకు అనుమానం ఎట్లా వచ్చింది నా ఫోన్ని ట్యాంపర్ చేసి ఆడియోలు బయటకు తీశారని? సార్ అనుమానం రావడం ఏంటి సార్? అందరు ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అని వచ్చి మొత్తం అన్ని టీవీలలో ప్లే చేసినప్పుడు అనుమానం ఏముంది? అసలు నేను ఏమంటున్నా, ఈరోజు కూడా ఆ ఆడియోలు నావేనా కాదా? ఆడియోలు నావైతే ఎలా బయటకు వచ్చాయి? నేను అడిగేది అది. ఆడియోలు నావైతే ఎలా బయటకు వచ్చాయి? ఎవరు దాన్ని ఇల్లీగల్గా చేశారా, లీగల్గా చేశారా? ఇల్లీగల్గా చేస్తే అది హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే, అది ఆ ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ చేశారు? ఈ కేసులో చాలా విషయాలు ఉన్నాయండి. ఎఫ్ఐఆర్ ఇస్ సస్పీషియస్, ఇంకా అసలు వీడియోలు ఎట్లా వచ్చాయి, ఆడియోలు ఎట్లా వచ్చాయి, ఇవన్నీ విషయాలు ఉన్నాయి. అవన్నీ ఎమ్మెల్యేకి సంబంధించిన కేసు కాబట్టి ఆ మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి అది జరిగినప్పుడు ఆ ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు నేను అడిగేది ఈ విషయాలు. నాకు జిహెచ్ఎంసీ డిస్మెంటల్కి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, అండ్ నాకు నా మీద ఇల్లీగల్ కేసు ఎవరు పెట్టించారు, నాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నేను మీడియా ముందుకు వచ్చినందుకు నాకు కొద్దిగా లైఫ్ థ్రెట్ ఉంది. నేను డీజీపీ గారికి కూడా అదే లైఫ్ థ్రెట్ ఉంది సార్ అని చెప్పి నాకు కొద్దిగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని చెప్పి నేను డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరు మిమ్మల్ని థ్రెట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరంటే సార్ ఎవరు చెప్పలేం కదా. ఇప్పుడు మా ఇంటికి ఎవరు ఐసిఐసి బ్యాంక్ అని చెప్పి ఇద్దరు ఉన్మాదులు ఎవరో వచ్చి, మా ఫాదర్ మదర్ ఉంటారు అక్కడ, ఎవరు ఉంటారు చైతన్యపూర్లో, వారి ఐసిఐసి బ్యాంక్ నుంచి వచ్చామంటే మా మదర్ అన్నది అసలు ఐసిఐసి బ్యాంక్ నుంచి నాకు లోనే లేదు, ఎవరు లేదు, ఆగండి అని చెప్తుంటే కూడా కిందికి దిగేసి మీ కొడుకు చంపేస్తామని చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు. ఎవరైనా అని చెప్పడానికి రాదండి. అది బండి మీద వచ్చారు. మా మదర్ పెద్ద ఏజ్ ఆమె కాబట్టి ఆమె కింద బండి నెంబర్ కూడా నోట్ చేసుకోలేదు. సో ఇలా నాకు లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి నేను డీజీపీ గారిని కలిసి ఆ లెటర్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే కొనుగోలు కేసు కంప్లైంటర్స్ ఏమైనా బెదిరిస్తున్నారా మిమ్మల్ని? ఎమ్మెల్యే కొనుగోలు కేసు కంప్లైంట్ ఎవరు బెదిరియట్లేదండి. వాళ్ళకు నాకు ఇప్పటివరకు మాటలు లేవు. నాకు జరిగింది ఏంటంటే ఇప్పుడు అది ఇప్పుడు ఎందుకంటే సార్ నేను బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ప్రాబ్లం అవుతుందో తెలియదు. నేను అందుకే మీడియా ముందుకు వచ్చి కూడా ఎప్పుడు కూడా ఈ 1 yearలో ఎందుకులే మనం చాలా దెబ్బతిన్నాం ఈ కేసులో, అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా నా ఆస్తుల ధ్వంసమైంది, మార్కెట్లో మా పేరు డిఫేమ్ అయింది, నాకు ఎందుకులే అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఈరోజు అక్కడ జరుగుతున్న పరిణామాలు నాకు ఈరోజు డేట్లో కూడా కోర్టు కేసులు ఉండగా కోర్టులో నాకు నా ఫేవర్ ఆర్డర్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఈరోజు కూడా వచ్చి మళ్ళీ దౌర్జన్యంగా వర్క్ చేస్తున్నారు. అక్కడ డిస్మెంటల్ చేస్తున్నారు నా హోటల్ని మొత్తం. మళ్ళీ పార్ట్ ఆఫ్ ఆల్రెడీ సగం డిస్మెంటల్ చేశారు, ఇప్పుడు సివిల్ సెక్షన్ కూడా డిస్మెంటల్ చేస్తున్నారు. ఈ విషయం నేను కంప్లైంట్ ఇచ్చి డీజీపీ గారిని కలవడం జరిగింది. మీరు అనేక సార్లు కొంతమంది ఐపీఎస్లు నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. ఎవరు ఐపీఎస్లు, ఎందుకు మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు? సార్ ఇప్పుడు ఐపీఎస్లు అని కాదు, సిట్ అని చేసినప్పుడు ఒక 7 మంది ఐపీఎస్లు ఉన్నారు. సో వాళ్ళు పార్ట్ ఆఫ్ ద డ్యూటీలో వాళ్ళు చేశారు. ఒత్తిడి ఏం లేదండి. బాబు ఏం జరిగింది చెప్పండి అదని చెప్పారు. కానీ జరిగిన విషయం చెప్పాను వాళ్ళకి అందరికీ. అయినా కూడా వాళ్ళు నమ్మారా నమ్మలేదా అనే విషయం వాళ్ళకు ఇంకా వేరే అంటే వేరే ఐపీఎస్లు కాదనుకోండి, కస్టడీ ఉన్నప్పుడు ఎవరు నరసింహారెడ్డి గారు అని చెప్పి ఏదో తప్పుడు మాటలు మాట్లాడాడు. నేను అన్న సార్ అట్లా మాట్లాడకండి, ఏదున్నా నేను చెప్తున్నా కదా, మీకు సహకరిస్తున్నా కదా అని చెప్పాను. నేను చెప్పాను మరి మీరేం నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది చెప్పండి, అది చెప్తా అని చెప్పాను. ఇంకేం చెప్పాలండి? అయినా కూడా
రకరకాలుగా నన్ను టార్చర్ చేశారు. సో నేనేమంటున్నా, అన్యాయంగా నన్ను కేసులో ఇరికిచ్చి 78 రోజులు నన్ను జైల్లో పెట్టి నా ఆస్తులు ధ్వంసం చేసి నా మీద అక్రమంగా కేసులు పెట్టి ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటి? నేను చేసిన నేరం ఏమైనా ఉంటే శిక్షలను కోర్టు శిక్షిస్తుంది. కానీ కోర్టు ఉండంగా, న్యాయస్థానం ఉండంగా ఇట్లా ఈ పర్సనల్ రివెంజ్ తీసుకోవడం ఏంటి? దీన్ని వెనక ఎవరున్నారన్నదే నా పోరాటం. ఇప్పుడు ఇది హీరో వెంకటేష్ గారు అనే సురేష్ బాబు గారు వీళ్ళందరికీ అసలు ఈ ఎమ్మెల్యే కేసుకి ఏం సంబంధం కూడా నేను ఎంక్వైరీగా తేలాల్సిందే. వీళ్ళని కూడా పిలవండి, ఎంక్వైరీ పిలవండి. వాళ్ళని కూడా సెలబ్రిటీస్ అయితే ఎంక్వైరీ రారాయండి. ఎవరింటికి వాళ్ళు సెలబ్రిటీలు. కానీ సెలబ్రిటీలు అన్నప్పుడు వాళ్ళు అందరికీ మార్గదర్శకంగా ఉండాలి. ఈ విధంగా అక్రమంగా ప్రాపర్టీలలో 100 బౌన్సర్లను పెట్టి ఇలాంటి డిస్మెంటల్ చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. డీజీపీని కలిసి ఇటీవల జరిగినటువంటి కొన్ని విషయాలను కూడా స్వయంగా లేఖ రూపంలో అందజేశానంటూ మాత్రం నందకుమార్ అంటున్నాడు. తనపై అక్రమ కేసులు పెట్టి అనవసరంగా ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నన్ను ఇరికించి ఎవరు లబ్ధి పొందాలనుకున్నారో వాటిపై ఎంక్వైరీ చేసి నిజాలన్నీ కూడా బయటికి తీసుకురావాలంటూ మాత్రం డీజీపీకి లేఖనిచ్చానంటూ నందకుమార్ అంటున్నాడు. కెమెరా పర్సన్ సాగర్తో రవి.